ధాన్యం 10 రూపాయలు. అటువంటి రోజుల్లో ₹1,00,000 ఆయన ఇచ్చి కట్టించారు. అందులో విశేషం ఏంటంటే ఆయన దగ్గర పార్టీ వేలే ఉన్నాయి. 75,000 అప్పు తీసుకుని ఆ మొత్తం 1,00,000 గుడివాడ కాడికి ఇచ్చారు. అప్పట్లో గుడివాడలో చాలా జమీందారులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. 1962లో ఓటుకి ₹100 ఇచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ అది. అటువంటి చోట జమీందారులు భూస్వాముల నుండి కూడా ఎవరు ఇటువంటి మంచి ఆలోచన చేయరా, ఒక నాగేశ్వరరావు మాత్రమే చేశారు. తర్వాత ఆయన రెండో పార్శ్వం నటుడుగా అద్భుతం, మీ అందరికీ నాకంటే ఎక్కువ బాగా తెలుసు. అందుకే అది కాకుండా రెండో పార్శ్వం ఏంటంటే ఆయన ఇవాళ జన్మభూమి అని మనం అనుకుంటున్నాం. ఈ జన్మభూమి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన 70 సంవత్సరాల క్రితం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది నాకైతే. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం నాకు కలగజేసిన వెంకట గారికి, నాగార్జున గారికి, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పుడు చదువుకునేప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమానిని. నాగేశ్వరరావు గారి సినిమా, అందులో సావిత్రి గారు కూడా ఉన్నారు సినిమా అంటే మొదటి రోజు మొదటి ఆడు చూడటమే కాకుండా మా ఏలూరులో సినిమా ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు 4-5 సార్లు నాకు కనీసం వెళ్ళి చూసి ఇచ్చేవాడు. అంతటి అభిమాని. అలాంటి అభిమానితో ఎప్పుడైనా ఒకసారి ఆటోగ్రాఫ్ తీయించుకోగలుగుతామా అనుకున్న నాకు ఆయన పక్కన నటించే అవకాశం రావడం, ఒక సినిమా కాదు చాలా సినిమాల్లో కలిసి నటించే అవకాశం రావడం నా చాలా అదృష్టం అనుకుంటాను. మరి కమిట్మెంట్ చెప్పాలంటే ఒకే ఒక సందర్భం. మేము రాజేశ్వరి కళ్యాణం అని ఒక సినిమా చేసాం. ఆ సినిమాకి చాలా నంది అవార్డులు కూడా వచ్చినాయి. నాగేశ్వరరావు గారును వాణిశ్రీ గారు దాంట్లో మెయిన్ రోల్స్. క్రాంతి కుమార్ గారు డైరెక్ట్ చేశారు. క్రాంతి కుమార్ గారు అన్నారు, పాట మనం దేవిపట్నం అని గోదావరి ఒడ్డున అక్కడ షూటింగ్ చేస్తాం, అక్కడ సెట్ అది వేసాం. మురళీమోహన్ రేపు నుంచే సాంగ్ తీయాలి, చాలా మంచి సాంగ్ అది, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని త్యాగరాజు కుర్తి అది. మరి ఈ సినిమా నాకైతే ఆ పాట బిఫోర్ సన్ రైజ్ వచ్చే లైట్లో తీయాలని ఉంది నాకు. మరి రాజమండ్రి నుంచి నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు రాగలరో లేదో నాకు తెలియదు. నువ్వేమైనా ప్రయత్నం చేసే వాళ్ళకి కనుక ఒప్పిస్తే దాన్ని అద్భుతంగా మనం తీద్దామని చెప్పి అన్నారు. ఏమండి కష్టమేమో, అంత పెద్దాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమోనండి అన్న. ప్రయత్నం చేయవయ్యా, ప్రయత్నం చేస్తే తప్పే ఉంది అన్నారు. ముందు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నారండి క్రాంతి కుమార్ గారు డైరెక్టర్ గారు అంటే, ఏం చేద్దాం బాగానే ఉంటుంది కదా చేద్దాం, కానీ ముందే వాణిశ్రీని అడుగు అన్నారు. అదేమిటండి అన్న, ఆవిడ మేకప్ వేసుకోవడానికి 2 గంటలు పడుతుంది, ఆవిడ అక్కడ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి దేవిపట్నం వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో నీకు తెలుసు కదా అన్నారు. ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నాన్నగారు అభిమానులందరూ, సీనియర్ అభిమానులు, కొంతమంది 80 ఏళ్ళు, 85 ఇయర్స్, ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళ చాలా బ్లడ్ డొనేషన్స్, ఆర్ఫనేజెస్కి భోజనాలు పంచడం జరిగింది. అలాగే వాళ్ళ పొద్దున అన్నపూర్ణ స్టూడియోకి కూడా చాలామంది వచ్చారు అండ్ దే గేవ్ అ బ్లడ్ డొనేషన్. వాళ్ళందరికీ మరీ 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 థ్యాంక్ యూ. ఈ ప్రేమ, ఆదరణ, అభిమానం మర్చిపోలేంది. ఈ ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు. అండ్ ఫైనలీ ప్రతి సంవత్సరం కాకపోయినా 2 ఇయర్స్కి ఒకసారైనా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము. అండ్ ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఆయన చెప్పినగానే చాలా చాలా హ్యాపీగా, ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్, అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు, ఐఎమ్ సో హ్యాపీ, దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు. అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ 28న చేస్తున్నాం ఈ ఫంక్షన్ ఇస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్. అండ్ థ్యాంక్ యూ స్పెషలీ టు ద మీడియా ఫ్రెండ్స్. అందరూ వాళ్ళ ఆర్టికల్స్ అన్నీ నాకు వచ్చినాయి, చూపించారు. అందరూ అనుపూర్ణ నుంచి పంపించారు. అందరూ అడగకుండా అంత బాగా రాశారు నాన్నగారు గురించి. మరీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్ అండి ఇవాళ. ఐఎమ్ స్టిల్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్టాంప్ రిలీజ్. ఫ్యామిలీలో ఒకరుగా నన్ను కూర్చోబెట్టి స్టాంప్ రిలీజ్ అప్పుడు ఐ వాజ్ వన్ అమంగ్ ద ఫ్యామిలీ. ఐ ఆల్వేస్ వాజ్, తెలుసు, బట్ స్టిల్ గివింగ్ దట్ రికగ్నిషన్ అండ్ దట్ అఫెక్షన్ is something. మావి గురించి చెప్పాలంటే
ఆయన డిసిప్లిన్, ఆయన అప్బ్రింగింగ్ ఇలా చూస్తే తెలుస్తుందండి. See, all the family members are standing there. అందరు నిలబడి ఉన్నారు, ఎవరు కూర్చొని లేరు ఫ్రంట్ రోలో. నిలబడి అందరినీ రిసీవ్ చేసుకుని దే ఆర్ టేకింగ్ కేర్. సో ఆ డిసిప్లిన్, ఆ మోడెస్టీ అది ఫ్యామిలీలో చూసి మనం అందరం చాలా నేర్చుకోవాలి.